హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం వలివేటి నాగచంద్రావతి గారు రచించిన హిమబిందు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దాం. తడిబట్టలు దులిపి దండం మీద ఆరేస్తూ కీచుకీచుమనే శబ్దం విలక్షణంగా వినిపించేసరికి అటకేసి చూసింది సంధ్య. బాదం చెట్టు కొమ్మల్లో కాకి గూడు. నిన్నటి వరకు నిశ్శబ్దంగా ఉన్న ఆ గూట్లోంచి మున్నాలుగు బుజ్జి బుజ్జి కాకి పిల్లలు ఎర్రెర్రటి నోళ్లు పైకెత్తి గోల గోలగా అరుస్తున్నాయి. నోటితో తెచ్చిన ఆహారాన్ని నోటుతోనే ఆ బుజ్జి నోళ్లకు అందిస్తోంది తల్లికాకి. ఎంత ఇంపైన దృశ్యమది! వికసించిపోతున్న సంధ్యవదనం అంతలోనే ముడుచుకుపోయింది. పక్షికి పశువుకి కూడా సహజంగా అబ్బే ఆ అదృష్టం నుంచి తను బహిష్కరింపబడింది. అప్రయత్నంగా హృదయంతో పాటు కళ్ళు కూడా తడి అయ్యాయి సంధ్యకి. 10 సంవత్సరాలైంది తన పెళ్ళై. 2 ఏళ్లలో 2 సార్లు అబార్షన్లు. 3వ ఇన్ఫెక్షన్ సోకి గర్భసంచి తొలగించేశారు. భవిష్యత్తులోనన్నా బిడ్డలెత్తుకుంటానన్న ఆశ అంతరించిపోయింది. తను గొడ్రాలని నిర్ధారణ అయిపోయింది. సంధ్యా, వంటింట్లోంచి అత్తగారి పిలుపు. అయిపోయిందత్తమ్మా, వస్తున్నాను. వృద్ధమైన కంఠాన్ని స్వాధీనంలోకి తెచ్చుకుంది సంధ్య. అత్తగారు శాంతమ్మ నిజంగా శాంతమూర్తి. ఎవరిని నొప్పించే స్వభావం కాదు. ఒక్కసారి కూడా తనకు బిడ్డలు కలగరన్న సంగతి గుర్తు చేసి బాధ పెట్టదు. కాని తనకు తెలుసు, దోగాడ ఏ పసిబిడ్డను చూసినా ఆమె కళ్ళు మెరుస్తాయి. ఏ అమ్మో గుమ్మంలోకొచ్చి బొట్టు పెట్టి మా అమ్మాయికి ఈవేళ సీమంతం అంటుంది. ఏ కోడలో పళ్ళెంలో చెలిమిడి చెక్కబొమ్మ తెచ్చిచ్చి బిడ్డసారి తెచ్చానంటుంది. ఆ క్షణాన అత్తగారి మొహాన చిరునవ్వు ఉంటుంది. కాని కళ్లల్లో దిగులుంటుంది. దాని అర్థం మనకు ఓ బిడ్డ అని కాదు. నిట్టూరుస్తూ పెరట్లోంచి వంటింట్లోకి వచ్చింది సంధ్య. అబ్బాయి పూట భోజనానికి రాడుగా అడిగింది శాంతమ్మ. లేదత్తమ్మా, ఆయన వస్తున్న ట్రైను ఇక్కడికి వచ్చేసరికి రాత్రి 10 అవుతుంది అంది సంధ్య కూరల ట్రే ముందు పెట్టుకుంటూ. రాత్రి 10:30 అయింది. సంధ్య భర్త ఆదిత్య ఊరి నుంచి వచ్చేటప్పటికి. వీధి తలుపు తీస్తూనే, వచ్చారా? అరగంట లేటు కదూ, తోవలో ఏమన్నా తిన్నారా లేదా పరామర్శిస్తుందల్లా టక్కున ఆపింది సంధ్య. ఆదిత్య చేయి పట్టుకుని సగం అతని కాళ్ల వెనక దాక్కుంటున్న ఆ 2 అడుగుల సాల్తీ ఎవరు? ఎర్రటి పువ్వులున్న తెల్లటి గౌను, సగమే అగుపడుతున్న మొహంలో పండని టొమాటో రంగు బుగ్గ, ఓ చేతిలో బన్నీ బొమ్మ, నల్లని కళ్లతో నిద్రమత్తుతో పాటు బెరుకు భయం, బుద్దుగా ఎవరి చిట్టి తల్లి? సంధ్య మొహంలో ప్రశ్నార్థకం చూసి, మన పాపే అన్నాడు ఆదిత్య చిరునవ్వుతో లోపలికొస్తూ. అర్థం కాకపోయినా అతని పాపని మన అనటం చాలా హాయిగా అనిపించింది సంధ్యకి. ఆదిత్యని ఆనుకునే లోపలికొచ్చిన పాపని దగ్గరికి తీసుకుపోయింది గాని ఆ పిల్ల ఏడుపు మొహం పెట్టడం చూసి ఆగిపోయింది. ఎంతో కష్టం మీద ఒక గ్లాసు పాలు మాత్రం బలవంతాన తాగించి బన్నీతో పాటు పాపని పడుకోబెట్టాడు ఆదిత్యే. అలికిడికి లేచి వచ్చిన శాంతమ్మతో, రాఘవ కూతురు హిమబిందు అమ్మా చెప్పాడు ఆదిత్య. అర్థమైంది శాంతమ్మకి. రాఘవ, ఆదిత్య సహోద్యోగులే కాదు, మనసులు విప్పి కష్టసుఖాలు చెప్పుకోగల మంచి స్నేహితులు కూడా. 4 ఏళ్ల క్రితమే ప్రమోషన్ మీద ఈ ఊరొచ్చేశాడు ఆదిత్య. సెక్షన్లు మాత్రం మారుతూ రాఘవ హెడ్ ఆఫీసులో ఉండిపోయాడు. మనుషులు దూరమైన వారి చెలిమి మాత్రం చెడలేదు. తరచూ రాఘవ ఆదిత్యకు ఫోన్ చేస్తూనే ఉంటాడు. పని మీద పెద్ద ఆఫీస్కి వెళ్తున్నప్పుడల్లా రాఘవని కలవకుండా రాడు ఆదిత్య. వివాహం ఆలస్యమైన ముందు తండ్రైనవాడు రాఘవే. మొదటిసారి పుట్టిన కవలలిద్దరూ ఆడపిల్లలే అయినందుకు తల్లి గున్నుస్తోందని ముత్రుడితో బాధపడుతూ చెప్పేవాడు రాఘవ. విని పోనీ నీకెక్కువైన పాపని నాకిచ్చేయ్ అనేవాడు ఆదిత్య, స్నేహితుడి విచారాన్ని తేలిక చేసేందుకు. నవ్వేసేవాడు రాఘవ. కాని ఇప్పుడదే నిజమైంది. 2 రోజుల క్రితం రాఘవ ఫోన్ చేశాడు. పాపని ఇమ్మని ఒకసారి అడిగావు. మనస్ఫూర్తిగా ఆ మాట అన్నట్టయితే రా, పాపని తీసుకువెళ్ళు అని. ఆఫీస్ పనుందని ఇంట్లో చెప్పి అయోమయంగానే వెళ్లాడు ఆదిత్య. వారసుడు ఉండాల్సిందే అన్న తల్లి కోరిక మేరకు 2వ ప్రసవించింది రాఘవ భార్య. దురదృష్టం, ఈసారి ఆడపిల్లే. అమ్మ సతాయింపు భరించలేకుండా ఉన్నాంరా అన్నాడు రాఘవ. నిజానికి అతనికి కష్టంగానే ఉన్నదని బిగదీసుకున్న అతని మొహం చూడగానే తెలుస్తోంది. పాపని తీసుకెళ్లేందుకు నిశ్చయించుకున్నాడు ఆదిత్య. సంధ్య, శాంతమ్మ కూడా ఎందుకు సంతోషిస్తారని అతనికి తెలుసు. అంచేత ముందస్తుగా వాళ్ల అంగీకారం కోసం ఆగలేదు. నెలన్నా వెళ్ళని చంటిపిల్ల, చాలా అర్బనాకారంగా ఉంది.
అప్పుడే తల్లిపాలు మాన్పించడం మంచిది కాదన్నాడు డాక్టర్. పెద్ద పిల్లలిద్దరిలోనూ పెద్దమ్మాయికి తల్లి పేరు పెట్టుకున్నారట. అంచేత చిన్నమ్మాయి హిమబిందుని తీసుకొచ్చాడు ఆదిత్య. అది సంగతి. పొద్దున్న లేవగానే చుట్టూరా ఓసారి చూసుకొని అమ్మా అంటూ ఏడవటం మొదలుపెట్టింది బిందు. ఓదారుద్దామంటే సంధ్యకు గాని శాంతమ్మకు గాని దగ్గరకు రానివ్వలేదు. స్వరం పెంచేసింది. ఆదిత్య లేచొచ్చి, నువ్వు ఏడుపు మానేసి ఎంచక్కా తయారైపోతే వెంటనే అమ్మ దగ్గరికి వెళ్ళిపోదాం సరేనా అని హామీ ఇచ్చి సముదాయించాక కొద్దిగా శాంతించింది. ఇక ఆ తరువాత అతని క్షణం వదల్లేదు. కనుమరుగన్నా కానివ్వలేదు. పోనీ అంటే ఎత్తుకునే ఉన్నా 10 నిమిషాలకోసారి అమ్మ అని గుర్తు చేసి గునుస్తూనే ఉంది. ఆదిత్య ఎలాగో తంటాలు పడి ఆ పిల్ల స్నానం పానం అవజేశాడు. అతను బిందుకు స్నానం చేయించేటప్పుడు, పంచదార అద్ది ఇడ్లీ నోట్లో పెడుతున్నప్పుడు ఆ పాపని తాకాలని, ఆ పనులు తన చేతులతో చెయ్యాలని తెగ ఆరాటపడింది పాపం సంధ్య. ఏది ఒక్క అడుగు ముందుకు వేయనిస్తేనా? ఊహో నువ్వొద్దు అనేసింది బిందు. బిక్కమొహం పెట్టి తన నిరసన తెలిసేలా తల చెయ్యి అడ్డంగా ఊపేస్తూ. ఉండేలు దెబ్బతిన్న పావురాయిలా విలవిల్లాడే సంధ్యని జాలిగా చూసింది శాంతమ్మ. కొత్తగదు 2 రోజులు పోతే తనే దగ్గరికొస్తుంది అంది అనునయిస్తూ. అదే ఆశించారు సంధ్య ఆదిత్య. కాని రోజులు కాదు, గంటలు గడిచే కొద్దినే ఆ ఆశ తరగటం ఆరంభించింది. భుజాన ఉన్న బిందుని బలవంతాన గుమ్మం దగ్గర దింపి ఆటో తెస్తాను అని చెప్పి ఎలాగో ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఆదిత్య. మరంతే, నించున్న చోటు నుంచి కదల్లేదు బిందు. శాంతమ్మ లోపలికి రమ్మని ఎంత బతిమలాడింది, భంగపడింది. ఊహు ఉలకలేదు, పలకలేదు పాప. పరాయి వాళ్ళని చూసినట్టు ఏ భావమూ లేకుండా చూసిందంతే. సంధ్యని అయితే మరీ దారుణం. కనిపించటం ఆలస్యం, నువ్వొద్దు నువ్వొద్దు అని ఏడుపు. హతాసురాలయ్యింది సంధ్య. పాప అలా అన్నప్పుడల్లా గుండె మలిపెట్టేసినట్టు కుంగిపోతోంది ఆమె. పాప గంటసేపు అలాగే నించొని ఆ పైన మగతగా కిందకి జారి అలాగే నిద్రపోయింది. పాపలా ఒట్టి నేల మీద ముడుచుకుని పడుకుంటే కడుపు తరుక్కుపోయింది సంధ్యకి. కాని ఏం చేయటం? మధ్యాహ్నం లంచ్కి ఆదిత్య ఇంటికి వచ్చేదాకా పాపని కదిపే సాహసం మాత్రం చేయలేకపోయింది. మర్నాడు పరిస్థితి ఒక రవ్వ మారింది. పాప ఏడుపు తగ్గించింది. ఎక్కడో ఓ చోట బన్నీని పొట్టను అదుముకొని డల్గా కూర్చుండిపోతోంది. కనీసం ఆదిత్య అమ్మ దగ్గరికి ఎడదామంటున్నా నమ్మకం లేనట్టు చూసి మొహం పక్కకి తిప్పేసుకుంటోంది. ఏ కలనుందో పని మనిషి మంగ స్నానం చేస్తుంటే ఊరుకుంది. ఏమన్నా తినిపించుదామంటే మాత్రం ససేమిరా నోరు తెరవలేదు. భయపడిపోయారు. ఓ ప్రయత్నంగా తను కనబడకుండా బిందుకు కనబడేలా ఓ పళ్ళెంలో ఇన్ని పళ్ళ ముక్కలు, బిస్కెట్లు, చాక్లెట్లు పెట్టేసి యువతలకు వచ్చేసింది సంధ్య. బిందుకు ఎప్పుడో ఆకలి వేసి ఉంటుంది, బాగా తినేసింది. అది కూడా ఎవరు చూడనప్పుడే. బతికం అనుకున్నారు. కాని ఆ తర్వాత షరామామూలే. బన్నేని ఒళ్ళో ఉంచుకొని సోఫాలో ఓ మూల ఒదిగి కూర్చోవటం, అక్కడే సొమసిల్లినట్టు నిద్రపోవటం. శాంతమ్మ అంది, ఏమో సుమి, ఈ పిల్ల మనలో ఇమిడేలా లేదు. పెదవి విరుస్తూ అనేసి చుక్క రక్తం లేనట్టు పాలిపోయిన సంధ్యమొహం చూసి గతుక్కుమంది. తప్పు చేసినట్టు పశ్చాత్తాపడింది. ఆ రాత్రంతా సంధ్యకి తెరుపు మరుపు నిద్రే. మెలకువలో పాపని ఎలా మాలిమ చేసుకోవాలా అన్న ఆరాటం. సుఖం లేని నిద్ర. ఆ నిద్రలో కూడా తెలియని దిగులు. మర్నాడు ఉదయం పని అవుతూనే హడావిడిగా బయటకు వెళ్లి వచ్చేటప్పుడు చేతుల నిండా రకరకాల బొమ్మలు, సరికొత్త డిజైన్ల డ్రెస్సులు మోసుకొచ్చింది సంధ్య. అన్నీ పాప ఎదురుగా పేర్చింది. డ్రమ్స్ మోగించి, కీ ఇచ్చి, కారు రైలు పరిగెట్టించి, దొరసాని బొమ్మని ఎగరేసి నవ్వించి, గిర్రున బొంగరాలు తిప్పి, బిందు మొహంలో స్నేహం ఉత్సాహం కోసం ఎంతో ఆశగా ఎదురుచూసింది. అబ్బే, పాపలో స్పందన లేదు. పైగా నన్ను మభ్యపట్టలేవు సుమి అన్న ఒకానొక తిరుగుబాటు చూపు. అంతకంతకు మనసును ఆక్రమిస్తున్న నైరాస్యాన్ని, నిరుత్సాహాన్ని యుద్ధం చేసి మరీ దూరానికి తరుముతూ మరో దారి కోసం వెతికింది సంధ్య. గంటలో చుట్టుపక్కల ఇళ్లలో పిల్లలు 10 మంది బిందు చుట్టూ ఉన్నారు. వాళ్లతో ముందే ఒప్పందం. బొమ్మలన్నింటితోనూ ఆడుకోవచ్చు, కానీ బిందును కూడా తప్పనిసరిగా కలుపుకోవాలి. బిస్కెట్లు, స్వీట్లు అన్నీ తినేయచ్చు. పాప కూడా తినేలా చూడాలి. అలా చేయగలిగితే అందరికీ మంచి మంచి గిఫ్ట్లు. అరగంటలో పిల్లలంతా పొలోమంటూ వెళ్ళిపోయారు. మీ పాపతో మేమంతా కటీఫ్ ఆంటీ, మాతో అస్సలు మాట్లాడటమే లేదు అని ఫిర్యాదు చేసి మరి వచ్చి చూసింది. హాల్లో బొమ్మలన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. 1-2 ముక్కలై ఉన్నాయి కూడా. టిఫిన్ ప్లేటు ఖాళీ. బిందు మాత్రం చంకలో బన్నీని ఇరికించుకొని ఏ ప్రలోభాలకి చలించని విరాగిలా
నిర్లిప్తంగా మూతి బిగించుకుని మునగ తీసుకుని ఓ మూల కూర్చొని ఉంది. బులపదులోని బాణాలన్నీ అయిపోయాయి. ఇక అపజయాన్ని ఒప్పుకొనే తీరాలి. నిట్టూర్చింది సంధ్య. బిందుకు దగ్గరగా విసిరేసినట్టున్న బార్బీ బొమ్మను చేతిలోకి తీసుకుంటూ దీనంగా చూసింది బిందు మొహంలోకి. కరుణించవా అన్నట్టు. వద్దు, నువ్వొద్దు, మెల్లగా బెరుగ్గా గొనుగుతున్నట్టంటోంది బిందు. అప్పుడొచ్చింది దుఃఖం సంధ్యకి. అవును, నీకు నేనొద్దు, నేనిచ్చేవేవి నీకొద్దు, కాని నాకు నువ్వు కావాలి. వెక్కి వెక్కి ఏడుస్తూ చేతుల్లో మొహం దాచుకుంది సంధ్య. పరిగెత్తుకొచ్చింది శాంతమ్మ. కోడల్ని ఆ స్థితిలో చూసి ఆమె బేజారైపోయింది. కూలబడిపోయిన సంధ్యని లేవదీసి దగ్గరగా పొదువుకుంది. ఏడవకు సంధ్య అని కళ్ళు తుడిచింది. బిందుని చూస్తూ, ఇది మన సొత్తు కాదమ్మా, పొరపాటుగా మనలో కలిపేసుకోవాలని మనం ఆశపడ్డాం. నీళ్లు నెయ్యి పలచగా ఉన్నా అవి కలవవు సంధ్య, నువ్వే సంభాలించుకోవాలి అంది గాద్గతికంగా. పులుకు పులుకు చూస్తోందిదంతా బిందు. మరో 2 రోజులు ఎలా గడిచాయో గాని గడిచాయి. బిందు యథాప్రకారం స్తబ్దుగాను, తాత్కాలికంగా ఉంటున్న జాగాని ఏ క్షణానైనా ఖాళీ చేసేయచ్చు నేను అన్నట్టుగానో ఉంటుందే కాని ఎవ్వరితోనూ కలవటం లేదు. సంధ్యేమో ఆ పాప చుట్టూరానే దేబరిస్తున్నట్టుగా తిరగటం, పాప కన్నెత్తి చూస్తే చాలన్నట్టు పరితపించటం, ఆ పిల్ల అయిష్టంగా చూస్తే డీలా పడిపోవటం. ఉన్నట్టుండి తనో విషయం గుర్తించట్లేదని గమనించింది శాంతమ్మ. వల్లమాలిన దిగులు, విచారం, నిస్సహాయత, నిద్రలేమి, నామమాత్రంగా ఆహారం. సంధ్య చాలా నీరసించిపోయింది. కళ్ల కింద నల్లచారలు వచ్చేశాయి. చెంపల్లో నిగారింపు తగ్గిపోయింది. ఎప్పుడూ నవ్వుతున్నట్టుండేది సంధ్య మొహం. మబ్బు తెరవేసిన ఆకాశంలా వెలవెలపోతోంది. తానింకా ఉదాసీనంగా ఉండిపోతే ఆ బిందు మాట అటుంచి ఈ అమ్మాయి ఏమైపోతుందో అన్న బెంగ వచ్చేసింది ఆవిడకు. ఆ రోజు సాయంత్రం ఆదిత్య ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే సంధ్య ఇవ్వాల్సిన టీ తను తీసుకెళ్లి అతని చేతికి అందించింది. పక్కన కూర్చుంది. భార్య తేవాల్సిన టీ తల్లి తెచ్చిచ్చినప్పుడే అనుకున్నాడు ఆదిత్య, తనకేదో చెప్పదలుచుకుంది అని. చెప్పమ్మా అన్నాడు మెత్తగా. బిందుని దిగబెట్టేసిరా, అది ఆ పిల్ల మనకు నప్పదు అంది ముక్తసరిగా. అమ్మ ఎందుకలా అన్నదో గ్రహించుకోలేనంత మబ్బు కాదు ఆదిత్య. మా ఇంకో 4 రోజులు ఆగితే అన్నాడు ఆర్దోక్తిలో మాటాపి ఆశగా చూస్తూ. వద్దురాది, వారమవుతోంది, బిందు కొంచెం కూడా మారలేదు. ఇంకో 4 రోజుల్లో మనకు అతుక్కుపోతుందన్న నమ్మకం నాకు లేదు అంది విరక్తిగా. నిజమే, కాని నాకు ఇంకొన్నాళ్ళు చూద్దామనిపిస్తోందమ్మా, నా మాట విను తల్లిని ఒప్పించాలని బతిమలాడుతున్నట్టుగా అన్నాడు ఆదిత్య. శాంతమ్మలో శాంతం పోయింది. చూడు, ఇంకా చూడు, ఆ పాటికి నా కోడలు మంచమెక్కుతుంది. సంధ్యను చూస్తున్నావా, పిచ్చిదాన్లా ఎలా తయారవుతుందో? ఎంతసేపు నువ్వొద్దు అంటున్నా బిందు మీదే దాని ధ్యాసంతా. ఈ వారం రోజుల్లో సరిగ్గా గుప్పెడి మెతుకులు తినడం చూడలేదు. ఒక్క పని నిలకడగా చేసింది లేదు. ఎప్పుడూ ఆ పాప ముందో దూరంగానో తారట్లాడుతూ ఉంటుంది. దగ్గరగా వెళ్ళటానికి భయం, నువ్వొద్దు అంటుందని. పళ్ళెంలో పెట్టింది తినేదాకా ఆందోళన పడిపోతుంది. ఆ పిల్లకి నచ్చేలా ఎలా ఉండాలా అని తెగ మదన పడిపోతుంది. నేను దాని బాధ చూడలేకుండా ఉన్నాన్రా. పిల్లలు పుట్టరన్నప్పుడే నయం, గుండె రాయి చేసుకుంది. ఇప్పుడు ఈ పాపని తీసుకొచ్చి మనమే గాయాన్ని రేపినట్టుంది. ఈ వారం రోజుల్లో ఎన్నిసార్లు కళ్ళు తుడుచుకుందో. పిచ్చి సన్నాసి, బిడ్డల్ని సాకాలని అది ఎంత పరితపిస్తోందో నాకు తెలుసు. ఏం చేస్తాం, దానికి ప్రాప్తం లేదు. రోజులు గడిచే కొద్దీ ఆ బిందు మాటేమో గాని ఆ పిల్ల మీద మమకారం పెంచేసుకొని సంధ్య మాత్రం పిచ్చిదైపోతుంది. వద్దు నాయనా, వద్దు. బెంగ పెట్టుకుని ఆ బిందు జబ్బపడినా ప్రమాదమే, నా కోడలు అడ్డం పడినా ప్రమాదమే. నా మాట విని రేపే వెళ్ళి దిగబెట్టేసిరా. ఎప్పుడో గాని అన్ని మాటలు మాట్లాడదు శాంతమ్మ. వంటింట్లో పాలు వెచ్చబడుతూ అన్నీ వింటూనే ఉంది సంధ్య. తనదే అనుకుంటున్న ఆ బంగారు తల్లి వెళ్ళిపోతుందా? ఆ పాపకి తనలో అమ్మతనం కనిపించలేదా? పాపల్ని లాలించే అర్హత, హక్కు తనకి లేవా? అందుకే భగవంతుడా వరాన్ని తనకివ్వలేదా? కాని పాపల ముద్దు మురిపాలలో తరించిపోవాలనే వ్యామోహాన్ని, అమ్మాని పిలిపించుకోవాలనే ఆశని ఎందుకు తుడిచేయలేదు మరి? ఇంకాసేపటికే 1000 పుట్లుగా జ్వరం ముంచుకొచ్చింది సంధ్యకి. తూలిపోతూ పక్క మీద ఒరిగిపోయింది. నేను చెబుతూనే ఉన్నానా ఒంటి మీదకి తెచ్చుకుంటుందని? కాలిపోతున్న సంధ్య నుదుటి మీద తడిగుడ్డ వేసి తుడుస్తూ గొనిగింది శాంతమ్మ. సంధ్యా అన్న పిలుపుతో ఎర్రలిచ్చిన బీడు మీద తొలిచినుకు రాలినట్టు, నరికిన మానులోంచి చిరుచిగురు తల ఎత్తినట్టు లేత గొంతులోంచి మెత్తని పిలుపు.
ఆశ్చర్యంగా తెరవలేక కళ్ళు సగం తెరిచింది సంధ్య. నీకు ఆయొచ్చిందా? మృదువుగా నుదురు మీద చెయ్యించింది బిందు. ఎదురు చూడని ఆ అదృష్టానికి కంటి వెంట జలజల నీళ్లొచ్చినాయి సంధ్యకి. నేను నీ దగ్గరే ఉంటే తగ్గిపోతుందని నాన్నమ్మ చెప్పింది, నిజమా? అంది బిందు గుసగుసగా. అవును తల్లి. సంధ్య గొంతులో సంభ్రమంతో కూడిన గాద్గదికం. కన్నీళ్లు ఆగడం లేదు. నేను వెళ్ళనులే, ఏడవకు మరి అంది పాప సంధ్య కళ్ళు తుడుస్తూ. సంధ్యకి మాటలు రావట్లేదు. దగ్గరగా లాక్కొని అదుముకోబోయి, వద్దు తల్లి, నాకు జ్వరం అంది. ఓహో, నేను నీ దగ్గరే బజ్జుంటా అంది బిందు సంధ్య గుండెల మీద వాలిపోయి. అప్పుడే పాల ప్యాకెట్లతో లోపలికొచ్చిన ఆదిత్య కళ్ళు నిలువుకున్నాడు. ఇది కళ నిజమా అనుకుంటూ. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.